ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుండి 22వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా. నేను ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టి దేవా యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి యేసయ్య. ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసునామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండును గాక ఆమేన్. యేసునామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసునామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. పరిసయ్యులు యేసయ్యని ఆయన మాటలలోనే చిక్కుపరచాలని చూసినప్పుడు యేసయ్య వారికి ఇచ్చిన సమాధానాన్ని బట్టి వాళ్ళు ఏం మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయారంట కదండి. పరిసయ్యుల తర్వాత యేసయ్య దగ్గరికి సద్దూకయ్యులు వచ్చారు కదండి. వారు యేసయ్యతో ఏం మాట్లాడుతున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనము. పునరుత్థానము లేదని చెప్పేటి సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగ చేయవలనని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెండ్లి చేసుకుని చనిపోయెను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునెను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థానమందు ఈ 7 ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి. ఈ పునరుత్థానం గురించి ఆ రోజుల్లో సద్దూకయ్యులు ఎటువంటి తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నారో ఈ రోజుల్లో చాలా మందిని కూడా అటువంటి తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నాం కదండి. చాలా మంది పునర్జన్మని నమ్ముతాం కదండి. ఈ జన్మలో సాధించలేనిది వేరొక జన్మలో సాధించాలి, లేకపోతే 7 జన్మల వరకు నీతోనే భాగస్వామిగా ఉండాలి అని ఇటువంటి మాటలని చాలా మంది మాట్లాడుతూ ఉంటాం కదండి. మనం గమనించాల్సింది ఏంటంటే మనకి పునర్జన్మ అనేది లేదు కదండి. మనకి ఉన్నది ఒకటే జన్మ కదండి. ఈ జన్మలో మనము జీవించిన విధానాన్ని బట్టి మనము పరలోకానికి చెందుతామా నరకానికి చెందుతామా అనేది నిర్ణయింపబడుతుంది కదండి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఈ ఒక్క జన్మలోనే మనము దేవునికి లోబడి మన యొక్క పాపాలని ఒప్పుకొని యేసుని మన సొంత రక్షకునిగా అంగీకరించి యేసు నామములో బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మ సహాయంతో పరిశుద్ధంగా జీవిస్తే మనము పరలోకానికి చేరుకోగలుగుతాం కదండి. మరి కొంతమంది అన్యులు ఏమనుకుంటారండి, చనిపోయిన తర్వాత కూడా మనము స్వర్గంలో బహుమంది భార్యలను కలిగి ఉండొచ్చు అనే ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటారు కదండి. అటువంటి ఆలోచనలు కలిగిన వారికి యేసయ్య ఏమని సమాధానం చెప్తున్నారో మనం చూద్దామండి. 29వ వచనము. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని కాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరును పెండ్లి చేసుకునరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు కదండి. యేసు ఏమని చెప్తున్నారండి, చనిపోయిన తర్వాత మనందరం కూడా దేవుని దూతల వలె ఉంటామంట కదండి. దేవుని దూతలు పెండ్లికి ఇవ్వబడరు, పెండ్లి చేసుకున్నారు కదండి. ఎందుకంటే వారికి సంతానోత్పత్తి చేసే అవకాశం కానీ అవసరం కానీ లేదు కదండి. మనందరం కూడా చనిపోయిన తర్వాత ఆ విధంగానే ఉంటామంట కదండి. ఇంకా యేసు ఏమంటున్నారో మనం చూద్దామండి. 31వ వచనము. మృతుల పునరుత్థానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు, కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులు అది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి కదండి. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం నుంచి 33వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకుని కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.